కాదు ఇప్పుడు అమ్మ చెప్పిన మాట ఎందుకు వినట్లేదు నువ్వు? ఇంత వినట్లేదు కదా? ఇంత వినట్లేదు, నువ్వు అమ్మ చెప్తుంది కదా కంప్లైంట్. కాదు ఇంత కాదు ఇప్పుడు నేను ఇలా ఇలా అంటే నువ్వు ఎందుకు ఇలా అన్నా? ఇలా అంటే అయితే చెప్పు. అలా 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 చేతికి ఏమైంది నీకు? చూపించు. దెబ్బ తగిలిందా? ఏం దెబ్బ తగిలింది? డోల్లో ఏర్పడేస్తా ఎక్కడ? ఆ డోల్లో ఎందుకు పెట్టావు? వాష్రూమ్కి డోరు అందులో పెట్టావా? ఒకసారి ఆగు నువ్వు. ఆగని చెప్పినా కదా. ఇప్పుడు కేక్ వెళ్ళో బర్త్డే గిఫ్ట్కి వెళ్ళో, మరి అక్కడ సోఫాగల్లో గట్ట ఎందుకు అమ్మ చెప్పిన మాట వినలేదంట? ఇంత ఇంటా కాదు, ఎందుకు వినలేదంటున్నా నేను. వింటావు కాదు అంటే మాట వినవా నువ్వు ఇంకా? ఇంత ఇంటా కదా, వినట్లేదు కదా నువ్వు. మా వినకపోతే ఏం చేయమంటావు? మా కొట్టేయ్ ఆ? కొట్టేయ్ కొట్టాలా? ఏమిచ్చి కొట్టాలా? బ్యాట్ బ్యాటా? బ్యాట్ ఇచ్చి కొట్టమంటావా? నువ్వు ఇలా చేసావు అనుకో, నేను ఎక్కడికి తీసుకెళ్ళను. నేను ఇంట్లో వదిలేమంటావా? ఇంట్లో వదిలేసి వెళ్ళిపోమంటావా మమ్మల్ని? మరి నువ్వు వినట్లేదు కదా మాట. ప్రతి చిన్నదానికి ఏడిసేస్తున్నావు. నోటితో మాట్లాడమని చెప్పా కదా నీకు. మరి ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటుంటే ఏడిసేస్తున్నావు? చిన్న మాట వస్తుంది కదా, ఆ? చిన్న మాట వస్తుంది. చిన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నా ఏడుపు ఏడుపు? చిన్న ఏడుపు ఏడుతున్నావా? ఎందుకు ఏడుతున్నావు చిన్నగా? పోనీ పోనీ ఆ? ఏంటో ఏటో? స్కూల్ ఉందా రేపు? ఉంది. ఆ? వెళ్తావా? బ్యాగ్ వేసుకొని బ్యాగ్ వేసుకుని వెళ్తావా? ఇప్పుడు పెద్దనాన్న బ్యాగ్ తెచ్చాడు నీకు, అది నీకు కావాలా ఎవరికైనా ఇచ్చానా? అది ఎప్పుడు వాడుతా. వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు మాట వినకపోతే ఇచ్చేస్తాను. అమ్మ చెప్పిన మాట వినకపోతే గ్యారంటీ ఇచ్చేస్తాను వేరే వాళ్ళకి. వద్దు. మరి వింటావా మరి అమ్మ చెప్పిన మాట? స్కూల్ నుంచి వచ్చినప్పుడు నడుస్తున్నావా? ఏ నడుస్తుంది ఇది? నాను పొద్దున్న ఎందుకు లేగట్లేదు నువ్వు? అమ్మ లేపాలి. అమ్మ లేపట్లేదని లేగట్లేదా? అమ్మ తప్పే కదా అది. అను నాకు తెలుసు అమ్మ తప్పే. మరి నువ్వు పొద్దున్న బ్రష్ చేయట్లేదంట, అలా బ్రష్ పెట్టి కూర్చుంటున్నావంట. చేస్తా ఈసారి. ఈసారి చేస్తావా? స్నానం చేసేటప్పుడు కట్టాలి, నేను స్నానం చేయనివ్వట్లేదంట. ఈ పది రుద్దుతుంటే రుద్దొద్దు అంటున్నావంట. రుద్దాలి. వద్దంటున్నావంట కదా, చిరాకు పడిపోతున్నావంట కదా. వద్దు. ఎందుకు చిరాకు పడుతున్నావు అమ్మ ముట్టుకుంటే? ఇలా తోమాలి, ఇలా తోమకొద్దు. ఈపుతావు మరి ఎదరు పట్టతావు వద్దా? మరి చెప్పావు మరి అమ్మకి అలాగని? చెప్పలే. మరి చెప్పకుండా అలా వద్దుండడం తప్పు కదా. ఈసారి ఎడితే ఏం చేయమంటావు చెప్పు. కొత్తవి బ్యాట్ ఇచ్చి బ్యాట్ ఇచ్చి కొట్టేయమంటావా? చెల్లిని కొడుతున్నావంట, మధ్యాహ్నం చెల్లిని కొట్టావంట. అది దాని తప్పు, దీని తప్పు. అది చెక్కలు ఉన్నాయి కదా, ఒకటొకటి పేర్చుకుంది. ఇది తీసుకుంది, ఇది తీసుకుంటే ఇదే రెండు పీకిందండి. దాని కోపించి అది కొట్టింది అంతే. సర్లే తప్పు నీది లేదంట. ఆయన చెల్లిని కొట్టదని చెప్పాను కదా. నిన్నేమన్నా చెల్లి అన్నప్పుడు నాకు కానీ అమ్మకి కానీ చెప్పమని చెప్పానా? మరి చెప్పావు అమ్మకే? నువ్వు చెప్పకుండా ఎందుకు కొట్టావు మరి? కొట్టాను. అన్నీ బాగానే చెప్తున్నావు. ఈసారి కొట్టి ఏడ్చి ఏమైనా చేసావు అనుకో, చెప్తున్నా కదా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. నీ ఇంట్లో తాళం పెట్టేసి వదిలేసి మేము వెళ్ళిపోతాం బయటికి. మన పార్టీకి వెళ్ళామా? ఈసారి నిన్ను తీసుకెళ్ళను. అంటే భయపడిపోతాను నేను. చెప్పు. ఇప్పుడు మేము కాకినాడ వెళ్తాం, వస్తావా?
నువ్వు చెప్పిన మాట ఏంటని 4 రోజులు తీసుకెళ్తాను. లేదనుకో తాళం వేసేస్తాను ఇంట్లో. ఇక్కడే ఉంటావు. నీకు ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు కొనేసి ఆడ పెడేస్తాను. ఫ్రిడ్జ్లో 4-5 డ్రింకులు పెడేస్తాను. బాత్రూమ్ తలుపు తీసే ఉంటుంది అంతే. ఇక్కడ ఉంటావు. చాక్లెట్ ఆడదాం. చెప్పు ఏం చేయమంటావు? మంచిగా ఉంటావా? ఉండవా మంచిగా? ఏం చేస్తావు మరి? అలా చేస్తా. అల్లరి చేస్తావా? ఎవడు చెప్పాడు అల్లరి చేయమని? చెల్లి చెప్పింది. చెల్లి చెప్పిందా అల్లరి చేయమని? చెల్లి చెప్పింది చేస్తావా నువ్వు? అసలు అదే ఎక్కువైతుంది. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు నీకు? యాక్టివిటీస్ చేస్తావా? యాక్టివిటీ మళ్ళీ అను. ఏం చేసా? మర్చిపోయావా? నుంచోబెట్టింది చిత్తం. ఏంది? కూర్చొని అరే ఇలా చేస్తా. యోగా ఎక్కడ? స్కూల్లోనా? కింద షూలో కింద మా కింద కింద కూర్చోబెట్టారా? యోగా చేసావా? అలా చేస్తావా? అవును. ఎందుకు అలా ఆడుతున్నా? సర్లే పో వెళ్ళి. ఏది ఫోటో తీసా?